ఒక చిన్న క్రైమ్ జరిగితే అండి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఎలా జరిగింది సీన్ రీక్రియేట్ చేసి ఏం జరిగింది ఎవరు ఎక్కడికి ఏ టైంలో వచ్చారు ఇంత చేస్తారు కదా. ఈ స్థాయి క్రైమ్ పైగా తిరుపతి లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరిగినప్పుడు కనీసం అటువంటి చర్య కానీ లేకపోతే జనానికి అసలు ఏం జరిగింది అనేది అక్కడ బాధితుల వర్షంలో మనకు తెలియడం తప్పితే అసలు ఏం జరిగింది అనేది ఒక లాజికల్గా ఏం చెప్పలేదు ఎవరు కూడా. ఓకే, ముందుగా మీకు అలానే ప్యానల్లో ఉన్న విష్ణు గారికి అలానే రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ అండి. సాక్షి టీవీ వీక్షించే ప్రజలందరూ ఈరోజు చాలా సమయంతో ఈ డిస్కషన్ ఒకసారి చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ లైబిలిటీ ఇష్యూ జరిగిన తర్వాత 10th హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి యాజ్ వెల్ యాజ్ హోమ్ మినిస్టర్ అమిత్ షాకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 12 పేజీల కంప్లైంట్లో చాలా స్పష్టంగా ఈ కంప్లైంట్లో మేము రాసింది నెగ్లిజెన్స్ ఎవరు చేశారు, ఎవరి వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా క్లియర్ కట్గా ఇచ్చాం. ఇవ్వండి ప్రజలు కూడా మీరు ఒకసారి యూట్యూబ్ కానీ అదేవిధంగా టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. టీటీడీ వెబ్సైట్లో టీటీడీ గైడ్లైన్స్ డివోటీ షెడ్యూల్ టోకెన్స్ అని ఇచ్చున్నారు. అందులో చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు క్లియర్ కట్గా ఆయన ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్లైన్స్లో ఏంటి అంటే 9 కౌంటర్లు 94 సెంటర్ 9 సెంటర్లు 94 కౌంటర్లు. ఆయన ఒక ప్రెస్ మీటు అలానే మీడియాలో కూడా ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ని అయితే క్రియేట్ చేశారు. నాకు తెలిసి ఆయన ఛానల్లోనే కూడా టీటీడీకి సంబంధించిన చైర్మన్ గారి ఆయన ఛానల్లోనే ఇదేంటంటే వైకుంఠ ద్వారానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ప్రజలకి వీళ్ళు కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారు. ఇట్స్ ఓపెన్ ఆఫర్. బేసికల్గా చెప్పాలంటే ప్రజలకందరికీ నమ్మకాన్ని క్రియేట్ చేసి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాల్సిన భక్తులందరికీ మేము కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. చైర్మన్గా నేను అన్నీ తిరిగి చూశాను. అక్కడ కావాల్సిన సదుపాయాలు కానీ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ అవన్నీ మేము అరేంజ్ చేసేస్తున్నామని ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసి వాళ్ళు ఒక షెడ్యూల్ని రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ని రిలీజ్ చేసిన తర్వాత సామాన్యంగా ప్రజలందరూ ఏమనుకుంటారు? ఫస్ట్ క్వశ్చన్, ఎస్ టీటీడీ వాళ్ళు అన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళొచ్చు అని అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే వాళ్ళు ప్రాపర్గా దానికి సంబంధించిన ప్రిపరెంటరీస్ లేకపోతే నెగ్లిజెన్సీ వచ్చినప్పుడు 304A కాజ్ ఆఫ్ డెత్ ఎవరు? బికాస్ యూ కాల్ ఫర్ దెమ్. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు నార్మల్గా దర్శనానికి వచ్చేవాళ్ళు 300 టికెట్ తీసుకునే వాళ్ళు, లేకపోతే తిరుమలకు వచ్చి అక్కడ టికెట్ కొనుక్కొని వెయిట్ చేసి వచ్చేవాళ్ళు ఏదో చేసుకునే వాళ్ళు. యూ ఆఫర్ దెమ్. మీరు వాళ్ళని ఆఫర్ చేశారు, మీరు వాళ్ళకి చెప్పారు, మీరు రమ్మని చెప్పారు, మీరు పబ్లిసిటీ ఇచ్చారు, మీరు పబ్లికేషన్ ఇచ్చారు. మీరు పబ్లికేషన్ ఇచ్చి ఈరోజు మీరు వాళ్ళని చంపడానికి ఇట్స్ అ కాజ్. అండ్ దీంట్లో ఈ కంప్లైంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ కూడా మేము రాసాం. ఈ కంప్లైంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్సే కాదండి, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్లో ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెయిల్యూర్ ఆఫ్ కోఆర్డినేషన్ గవర్నమెంట్లో. అది పక్కన పెడితే ఈ గవర్నమెంట్కి ప్రజలందరూ బాగా వినండి, మేము ఈ కంప్లైంట్లో అది కూడా రాసాము. ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ కాదు. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఎ హ్యాబిచ్యువేటెడ్ గవర్నమెంట్. ప్రజల్ని భక్తుల్ని చంపడం ఈ గవర్నమెంట్ యొక్క లక్ష్యం. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఎందుకంటే దిస్ గవర్నమెంట్ ఈజ్ హ్యాబిచ్యువేట్. ఒక ఎన్డీటీవీలో రిపోర్ట్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాము. 2015లో ఏదైతే పుష్కరాల్లో జరిగిందో పుష్కరాలలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టాంపేడ్. దీని బిహైండ్ ఒక రీజన్ ఉంది, ప్రజలందరూ గమనించాలి. వీళ్ళు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టడానికి రీజను దేర్ బిహైండ్ బి ఏ పబ్లిసిటీ ప్రోగ్రామ్. నేను చెప్తాను ఎందుకనేది. ప్రతి ఒక్కరికి తెలుసు సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ద్వారం ఓపెన్ అవుతుందని చెప్పేసి. ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది ఇల్యూషన్స్ కావచ్చు, మేబీ ఆర్ మే నాట్ బి, బట్ యూ హ్యావ్ టు టెల్ అస్. ఎవరు? ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్పాలి మనకు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే గవర్నమెంట్ వచ్చింది కదా, దీన్ని మనం ఒక పెద్ద ఫెస్టివల్లా చేద్దాము, ఎందుకంటే మనకు పబ్లిసిటీ కావాలిగా, ప్రజల్లోకి పబ్లిసిటీ కావాలి కాబట్టి పెద్ద ఫెస్టివల్లా చేద్దాము అనుకొని వీళ్ళు ఏం చేశారంటే కౌంటర్లు అన్నీ పెట్టేసి చాలామంది జనాలు వస్తారు, లక్షల మంది, 7 లక్షల మంది జనాలు. ప్రజలారా మీరు గమనించండి, నేను ఇది చాలా బాధతో చెప్తున్నా. ఒక ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక నియోజకవర్గంలో 150,000 నుంచి 2 లక్షల మంది వరకు ఓటర్లు ఉంటే అక్కడ 150 నుంచి 200 ఈవీఎం బాక్సులు పెడతారు. రైట్? ఒక నియోజకవర్గం ఓటర్లకి. అలాంటిది దేవుడి భక్తుల దగ్గరకు వస్తున్నప్పుడు 7 లక్షల మందికి అని చెప్పేసి వాళ్ళే చెప్పినప్పుడు ఎన్ని కౌంటర్లు పెట్టాలి, ఎన్ని సెంటర్లు పెట్టాలి? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే 9 సెంటర్లు 94 కౌంటర్లు. అంటే ఏ లెక్కన మిమ్మల్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారో చూసుకోండి. అంటే భక్తుల్ని కనీసం ఎలక్షన్స్లో ఎలక్ట్రోల కింద కూడా కన్సిడరేషన్ చేయలేని ప్రభుత్వం ఉందంటే మన హిందుత్వం మీద
అలానే దేవుళ్ళ మీద వీళ్ళకి ఎంత మాత్రం చిత్తశుద్ధి అనేది ఇక్కడ కనిపిస్తుంది. Let me 2 minutes. మీరు చెప్తురు కానీ 7 లక్షల మంది వచ్చారు, అదంతా డేటా చెప్తున్నారు. పర్టికులర్ స్టాంపేడ్ జరిగి 2000 మందిని హ్యాండిల్ చేయలేకపోయారండి. నేను అక్కడికి వస్తున్నాను మేడం. అంటే వీళ్ళు అజంప్షన్ వాళ్ళే చెప్పేశారు 7 లక్షల మందికి మేము ప్రిపరెండిస్ అని చెప్పేసి. అవునా, 7 లక్షల మంది ప్రిపరెండిస్ అన్నప్పుడు మీరు ఎంత ప్రిపేర్లో ఉండాలి? నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్స్లో జస్ట్ 1500 ఓటర్లకి ఒక ఈవీఎం బాక్స్ పెట్టినప్పుడు అలాంటిది మీరు ఎన్ని కౌంటర్లు పెట్టాలి? నేను ఆ విషయంలో చెప్తున్నాను. ఎందుకు వీళ్ళ నెగ్లిజెన్సీ ఎక్కడ అంటే వాళ్ళు ప్రిపరెండరీస్ లేరు. నెగ్లెంట్ ఎందుకున్నారు అంటే రీజను వాళ్ళు లక్షలాది మంది జనాలు వస్తారు, చాలా పెద్ద ఎత్తున ఇది ఫెస్టివల్ సక్సెస్ అవుతుంది. అప్పుడు పేపర్లలో మీడియాలలో మొత్తం గుచ్చుకొని చూసాం, వావ్ మేము ఎంత బాగా చేసాము, ఇది ప్రపంచ దేశంలోనే ఎప్పుడు జరగలేదు, హిస్టరీలో ఎప్పుడు తిరుపతిలో ఇంత గొప్పగా జరగలేదు అని సక్సెస్ అయ్యి ఉంటే వాళ్ళు ఇది చెప్పుకోవడానికి చేసిన యాక్ట్. సో మీ ఇంట్రెస్ట్ గురించి, మీ ఇంటెన్సిటీ బెనిఫిట్ గురించి మీరు చేసిన యాక్ట్లో ఈరోజు ప్రభుత్వంలో నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే సీఎం కానీ టీటీడీ చైర్మన్ కానీ అక్కడున్న ఈవో కానీ ఇమీడియట్గా రిజైన్ చేసేయాలి. ఎందుకంటే కాజ్ ఆఫ్ డెత్ ఇప్పుడు మీరు వీళ్ళ కాజ్ ఆఫ్ డెత్కి ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు? మేము ఇది ఇప్పుడే పోదండి. వీళ్ళు అనుకుంటున్నారేమో ఏదో సస్పెండ్ చేసాం, 4 వెళ్ళిపోయారు, ఒక ఎస్పీని సస్పెండ్ చేస్తే పోయారు. నో, దిస్ కమ్స్ టు యువర్ నెక్. ఇది హౌవా మేము కంప్లైంట్ ఎందుకు ఇచ్చామో తెలుసా? దీంట్లో క్లియర్గా రాసాము ఎవరి నెగ్లిజెన్సీ అని చెప్పేసి. ద గవర్నమెంట్. మీకు టీటీడీ చైర్మన్ గారి యొక్క ప్రతి ఇంటర్వ్యూ తీసుకోండి, సీఎం గారు మాకు ఇది చెప్పారు, మేము అన్నీ చేసాం, సీఎం గారు మాకు అది చెప్పారు, అన్నీ చేసామంటే ఇండిపెండెంట్గా ఉండాల్సిన టీటీడీ బోర్డులో సీఎం డైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఉందని చెప్పి ఆయన కన్ఫెస్ అవుతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ తీసుకోండి, హీఈస్ కన్ఫెసింగ్ దట్ అక్కడ జరిగింది అని చెప్పేసి. దే హ్యావ్ టు కమ్ అట్ డిపోస్. వాళ్ళకి వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందండి? కంప్లైంట్ ఇచ్చారు, డీటెయిల్డ్ గా ఇచ్చారు, విత్ ప్రూఫ్స్ ఇచ్చారు, విత్ డేటా ఇచ్చారు, మీరు వీళ్ళందరూ అలవాటైన క్రైమ్లు చేసే రకాలనేది ఇదంతా కూడా చెప్పారు. కానీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? వారం 5 రోజులైందా? ఇంచుమించు సాటర్డే జరిగిందా? ఎన్ని రోజులైందండి? 8th జరిగింది. ఈ రోజు 13th ఆల్మోస్ట్. నాకైతే వాళ్ళ మీద అట్లీస్ట్ కేసు పెట్టారనే విషయం నేను అదే మీకు చెప్తున్నాను. వీళ్ళు పెట్టారు, దే ఆర్ హ్యాబిచ్యువేటెడ్ అని చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నాను? మేము కంప్లైంట్ లో డెలిబరేట్ గా మేము రాసాం హ్యాబిచ్యువేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంత డెలిబరేట్ గా ఎందుకు రాసాం అంటే వాళ్ళు పెట్టరు, వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి ప్రజల ప్రాణాల మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ప్రజల ప్రాణాలంటే వాళ్ళకి లెక్క లేదు. ఇది ఆన్ రికార్డ్. నేను ఎందుకు ఆన్ రికార్డ్ అంటున్నానంటే గతంలో మీకు రాజమండ్రిలో పుష్కరాల టైంలో ఏం జరిగిందో మనందరికి తెలుసు. అది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనమందరం ఏం చేయాలి? ముందు జాగ్రత్త. దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. మీరు అది ప్రస్తావించారు కాబట్టి తర్వాత ఏం జరిగిందండి మరి? దాని ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగింది? నిజంగా మరి ఇదంతా చేసిన వాళ్ళు ఎవరు కారణం అన్నది ప్రపంచం అందరికీ తెలుసు కదా. ఏం చేశారు మరి? ఇది కూడా అంతే కదా. నో ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు దాన్ని పెద్దగా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు దాకా దాని గురించి ఎవరు పోరాడలేదు కాబట్టి అందుకే అది వదిలేశారు. ఈసారి అలా కాదు. మేము ముగ్గురి మీద 4 వాళ్ళు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో కీ రోల్స్. నేను ఎందుకంటే ఇక్కడ ఆఫీసులో తప్పలేదండి, పోలీస్ వాళ్ళది కానీ, టీటీడీ బోర్డులో పనిచేస్తున్న కింద స్టాఫ్ వాళ్ళది కానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ రెవెన్యూలు ఎవరైతే ఇప్పుడు పాపం కలెక్టర్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళది కానీ, వాళ్ళది ఎటువంటి తప్పులు లేవు. ఐఎమ్ టెల్లింగ్ ఇది ఆన్ రికార్డ్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ ఎవరన్నా వాళ్ళు సస్పెన్షన్ చేసినా అది నిలబడదు కూడా. రీజన్ చెప్తాను చూడండి. మీకు పైనుంచి ఆర్డర్లు లేకుండా మీరు ఏమి చేయలేరు. సో మీకు వాళ్ళు డూనాస్ అనేది ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఉండాలి, ఒక సర్క్యులేషన్స్ పాస్ చేసి ఉండాలి, ఒక గైడ్లైన్స్ ఇచ్చి ఉండాలి. వాళ్ళు క్లియర్గా వాళ్ళే రాశారు. ఏమని? గైడ్లైన్స్ టు డివోటీస్ అరైవింగ్ ఫర్ వైకుంఠ ద్వార దర్శనం అట్ శ్రీవారి టెంపుల్ తిరుమల. మీరు గైడ్లైన్స్ అని ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఎక్కడ గైడ్లైన్స్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ప్రతి ఒక్కటి ఉంటుంది. అంత ఈజీ కాదు. నేను ఎందుకు అంటున్నానంటే గైడ్లైన్స్ మీరు వాళ్ళకి ఇచ్చి ఉండి దాన్ని వాళ్ళు ఫాలో అవ్వకపోతే, దాని మోడ్ ఆఫ్ ఆపరెండిస్ వాళ్ళు ఫాలో అవ్వకపోతే దెన్ దే ఆర్ లైబుల్. మీ గవర్నమెంట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ అదర్వైజ్ ఎండోమెంట్ మినిస్టర్, అదర్వైజ్ టీటీడీ బోర్డ్ చైర్మన్, మీరు ఏం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, లేకపోతే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, మీరు ఏం గైడ్లైన్స్ వాళ్ళకి ఇచ్చారు, ఏం ప్రిపరెంటిస్ వాళ్ళకి ఇచ్చారు, ఏం ఎస్ఓపి వాళ్ళకి ఇచ్చారు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏమి ఇచ్చున్నారు. దాంతోపాటు మేము ఇంకోటి కూడా రాస్తున్నాము. ఈ ప్రభుత్వాలకు ఎంత నిర్లక్ష్యం అంటే ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా నేను ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, స్ట్రైట్ వార్నింగ్. ఎందుకంటే మీరు దయచేసి రాజకీయ నాయకులు చెప్పేది వినకండి, మీరు రూల్ బుక్ని పాటించండి. నేను ఇది వార్నింగ్ అనుకోండి మీరు ప్లీజ్, ఎందుకంటే మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోవద్దండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో దాంట్లో క్లియర్ కట్టుగా ఉంటుంది క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. 2004 డిజాస్టర్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి మేము అది కూడా రాసాం వాళ్ళకి. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన కోఆర్డినేషన్ ఏంటి, ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర టీం ఉంటుంది, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎందుకు టీటీడీ చైర్మన్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ
లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంతో లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు ఎందుకు కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏ గైడ్లైన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు, మీరు ఫాలో అయ్యారు, వాళ్ళ టీంని ఎంతవరకు మీరు వాడుకున్నారు, ఒక్కరన్నా మీకు అక్కడ కనిపించారా? నేను ఎందుకంటున్నానంటే నాకు తెలిసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన డిజాస్టర్ స్టాఫ్ ఎవ్వరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు నాకు తెలియదు. నేను ఏ వీడియోలో కూడా చూడలే. మీరు ఎక్కడైనా చూస్తున్నారు నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇంత నీట్గా ఎప్పటి నుంచో గైడ్ లైన్స్ ఉన్నప్పుడు ఆ గైడ్ లైన్స్ ఎందుకు ఫాలో అవ్వలేదు? ఇలా చావుకి ఇప్పుడు అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రశ్నించడానికి ఒక రీజన్ ఏంటంటే మేబీ ఆయనకు భయం పుట్టింటుంది. ఏం భయం అంటే నేను ప్రజల్ని ఓట్లు అడిగాను, ఇప్పుడు ప్రజలు రేపు ఇది ఒకరిని పట్టించుకోకపోతే నన్ను ఇంకా తిట్టడం మొదలు పెడతారు. మొన్ననే ఒకసారి ఆయన అన్నాడు, రోడ్డు మీదకి వెళ్తే లేకపోతే నేను ఎక్కడికైనా వెళ్తే కన్నా ప్రజలు నన్ను తిడుతున్నారని చెప్పేసి. కరెక్ట్, అకౌంటబిలిటీ గురించి మాట్లాడింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. నౌ టుడే హూ విల్ టేక్ దిస్ అకౌంటబిలిటీ ఆఫ్ డెత్? ఈ డెత్కి కాజ్ ఏంటి? న్యాచురల్ డెత్ అయితే కాదు, యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు, ఇట్స్ యాక్ట్ ఆఫ్ మ్యాన్, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఆఫీసర్, యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్. దెన్ యూ మస్ట్ టేక్ ద అకౌంటబిలిటీ. అదే డాక్టర్ బాలగారు, నేను నిజంగా 100% మీరు సక్సీడ్ కావాలని కోరుకుంటున్నాను.